అండి ఈరోజు పాతకాలపు పచ్చడైన చింతకాయ పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. ముందుగా శనగిత్తనాలు, ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు, వెల్లుల్లి తీసుకుందాం. బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పప్పులన్నీ అందులో వేసుకొని పైన లైట్గా సాల్ట్ చల్లుకొని ఇవి దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక స్పూన్ చింతొక్కు కూడా తీసుకోవాలి. చింతొక్కు అంటే చింతకాయలు, కల్లుప్పు, ఉప్పు కలిపి రోట్లో నూరుతారు. ఈ చింతకు ఒక సంవత్సరం అయినా కానీ నిల్వ ఉంటుంది. ఇది లేకపోతే చింతపండు అయినా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా గట్టిగా ఉంటే లైట్గా వాటర్ కూడా పోసుకొని ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా తయారైపోతుంది. అంతే, చింతకాయ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.